అరే సుమన్గా రేపు ఒక్క రోజు దీనికి లవర్గా యాక్టింగ్ చేయాలి, సరేనా? ఒకటో రోజు చేస్తా. ఈ ఒక్క రోజు కాదు, రేపై ఎల్లుండి అంటే మాత్రం చెయ్య. 12 దాటినంటే కలాస్. అబ్బా సుమన్గా టైం ఏంటి టైమే గారు అనేది. సరేది రేపు ఒక్కరోజే, మాకు ఎక్కువ అవసరం లేదు కానీ రేపైతే రెడీగా ఉండు మరే. చేస్తా. నా యాక్టింగ్ చూసి పెళ్లి కొడుకు దీనికి నిజంగానే లవర్ ఉన్నాడని దెబ్బకు వారి పీకాలి. ఓకేరా, మాకు కావాల్సింది కూడా అదే. సరే పోతావురా. రాయే. ఏమైందే మళ్ళా చూస్తున్నావు? నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందే. నేనేం చెప్పిండే ప్లాను? అగో నిన్న నువ్వే చెప్పినావు కదా పొద్దున్న ఒక్కరోజు మాత్రం లవర్ లాగా సెట్ చేసుకో అని. గట్లనే ఈరోజు ఒక అతన్ని సెట్ చేసుకున్నా. ఈరోజు ఫోటోలు వీడియోలు దిగుతాం, ఇక గివ్వే తీసుకొని ఇక పెళ్లి కొడుకు చూపిస్తాం, ఇక పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. ఉషిని నేను అట్టిగా ఫ్లోలో అన్నానే, నువ్వు నిజంగానే ఎత్తానవా ఏంది? నిజంగా ఎత్తాననే, నువ్వు వట్టి అన్నావా? అయ్యా నేను నిజంగానే ఎత్తున్నా మరి. ఆయనకి ఒక్కరోజు లవర్ మందం ఎవడు ఒప్పుకున్నాడే పనికి మాలినోడు. అది కూడా తిరగంగా ఒకటి దొరికిండే. ఆయన దొరికిన తర్వాత నువ్వెందుకు ఇట్లా అంటూ నువ్వు పూసుకున్నా? మరి నిజమేనే, నేను అట్టిగానే అన్నా, నువ్వు దాన్ని నిజం పట్టుకుంటుంది. చిన్ని అవ్వ, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కరోజు లవర్ లెక్క వేయాలా లేకపోతే ఇంకేమైనా ఐడియా ఉందా? గంగల ఐడియా, గోదట్ల ఐడియా, ఏ ఐడియా లేదు పో. ఇదే మెల్ల కోసేజ్ అయిపో. ఎట్లా ఏమైనా లవర్ ఉందంటే ఖచ్చితంగా వదిలేస్తాడు, పక్క వర్కౌట్ అవుతుంది. గదే గందుకే ఒకళ్ళని సెట్ చేసిండు అశోక్ అన్న. సరే కానీ మెల్లనైతే వర్కౌట్ చేయండి. పుష్కన మీ వాళ్ళకి ఇట్లా నేను ఈ ఐడియా ఇచ్చినట్టు తెలిసింది అనుకో, మీ వాళ్ళు వచ్చి నన్ను బొంద పెడతారు. వాళ్ళు బొంద పెట్టక ముందే నేను నిన్ను బొంద పెడతా, గుర్తు పెట్టుకో. సరేనే, ఎట్లనో మేనేజ్ చేస్తా, నీ పేరు తెలియకుండా. కానీ ఇదైతే పక్క వర్కౌట్ అవుతుంది కదా? అయితదే. ఈ రోజులలో ఏ మగోనికైనా లవర్ ఉన్నదని తెలిసింది అనుకో, ఆడు ఎవ్వడు చేసుకుంటలేడు, వీడు కూడా వేసుకోడు. సరేనే, నేను పోతా మరి. ఒక్కటే రోజు టైం ఇచ్చిండు, టైం అంటే టైం అంటుండు. పోతున్నా మరి. సరే. ఓర్వారా అశోకు, రెడీ అయినా వారా? అత్తానే నీకోసం చదువుతున్నా, నడు. అయితవై గాని జర మంచి రెడీ అయితే ఏమైరా? ఎట్లా వచ్చినావు మొత్తం? నీ అక్క, నేను మంచిగా రెడీ వచ్చినే. నీకు మంచిగా రెడీ అంటే కనిపిద్దా? లేదు, నువ్వు అంత తానం చేసినట్టు లేవురా. పోయి మంచి రెడీ అయితే ఏమాయ్ పో. ఊరిని అక్క, అయినా నాకు కలరే గింతనే. తాను చేసిన గింతే ఉంటా, తాను చేయకపోయినా గింతే ఉంటా. అయినా నేను మంచిగా రెడీ అయితే నీకు నాకే అన్న ఫోటో షూటు, ఆనికి నీకేనే. నువ్వు మంచిగా రెడీ అయితే అయిపోయా. అంతేగాని ఆనికి ఇట్లా ఫోన్ చేసినావా లేదా? అత్త అన్నాడా లేదా? ఆనికి ఏలేదే, అని చెల్లెకేసిన ఫోను. నా ఫోటో షూట్ అంక పెట్టుకుని దానికి ఎందుకు ఫోన్ చేసినావురా? లైన్లోకి ఇట్లా పెడదామని చూస్తున్నావు ఏంది? ఓ పిసదానా, నువ్వు అనుకున్నంత ఏం లేదే. అయినా వాడికి ఫోనే లేదు, అందుకే దీనికి వేసిన ఫోను. ఏంది ఫోన్ లేదా? ఆయనకి ఫోన్ లేదు, ఎందుకంటే ఆడు మోజాతి ఆనుముత్యం. ఫోన్ ఉంటే ఎక్కడ ఆడోళ్ళు ఫోన్ చేస్తున్నావు అని ఫోన్ కూడా వాడతలేడు ఆడు. ఓ నీ అవ్వ, గిసంటోడు దొరికిండేంద్రా మనకి. అయినా మనం చెప్పినట్టు వింటాడు కదా? చెప్పినట్టు మా ఇంటాడే, ఎందుకంటే నిన్ననే డీల్ చేసుకున్నాం కదా మనం. మా ఇంటాడు. గదే అయినాడు. ఆడోళ్ళు అంటేనే 1/2 కిలోమీటర్ దూరం ఉంటాడు. నాతో మంచిగా ఫోటోలు దిగుతాడంటావా? అరే ఇదేమైనా నిజంగా ఫోటో షూటా అనే? ఆడు మంచిగా దిగుతుంది, దిగకుంటుంది. ఓర్ పిసోడా, దీనా కాడికైనా 4-5 ఫోటోలు మంచిగా దిగాలి గారా? ఆడు ఉన్నోడికి మేము లవర్ లెక్క కనిపించాలి కదా? నువ్వన్నా కూడా కరెక్టేనే. సరే ఎట్లయితే ఒక 4-5 ఫోటోలు మంచిగా వచ్చేదా దించుకుందాంపా. సరే ఆ 4-5 ఫోటోలు అన్నా గూగుల్లో చూసినావా? మంచి స్టిల్లులు. ఇది నిజంగా వెడ్డింగ్ షూట్ అనుకుంటున్నావా? గూగుల్లో ఫోటోస్ దిగడానికి నేను చెప్తా బయట దిగడం. అట్లని కాదురా, వెడ్డింగ్ షూట్కి అని కాదు. కానీ లవర్స్ ఎట్లా ఫోటో దిగుతారో నాకు తెలియదు కదా, అందుకనే అంటున్నా. ఆయన నమ్మాలంటే కొన్న మంచి ఫోటోలు ఉండాలి కదా? సరే తీయే, ఆడికేనాక ఎట్లా ఒకట్లా దిగుదూపా, నాడు. ఓ పోడా, నేను ఎత్తికి దస్తెందుకు కట్టుకున్నావురా? ఇంత టక్కాన్ని వేసుకొని బెల్ట్ పెట్టుకుంటేవావు అంత ఎట్లా పాడైనావు? ఒక లవర్తో ఫోటో దిగాలంటే ఎట్లుండాలి? ముఖానికి బొట్టు కూడా లేదు, బొట్టు పెట్టుకున్నా అత్తేమావురా? ఓ పిసానా, నీకేం తెలియదు. బయట కోతన్నా గారా చెవులకు కట్టుకో, మళ్ళీ ఎండ దెబ్బ తగ్గుతుంది అమ్మ చెప్పింది, అందుకే కట్టుకున్నా. ఇవాళ నేను అమ్మకు ఒక్కనొక్క కొడుకుని. అది చేయబట్టే నువ్వు గిట్ల తయారైనవురా. మొగోన్ని లెక్క పెంచక అంతెట్లనో పెంచుతాంది. నీ ముఖమే నీ ముఖం. నీకన్నా నన్ను అమ్మ మంచిగా చూసుకుంటుంది, మంచిగా పెంచుతానని నీ కుళ్ళు గానే. నా కుళ్ళే గాని ఆ చెవులో తీసేయి, ఆ లత్తి ఇజ్జత్ పోతుంది. టక్కేసుకొని బెల్ట్ పెట్టుకో. సరే ఇది మా తీసేస్తా గాని, అయినా కానీ నాకు ఇండియన్ బెల్ట్ ఉందే మరి. ఏ బెల్ట్ అయితే ఏందిరా, మంచి టక్కేసుకొని పెట్టుకో.
ఓ పిసినానా బెల్ట్ అంటే ఆ బెల్ట్ కాదే, మన ఇండియన్ బెల్ట్. ఇగో మొలదారం పాయింట్ ఏడ జారుతూ అని మీరు కనుకొని మొలదారం ఎక్కించుకున్నా. ఊర్ని మొల్దారం దింప బెల్ట్ అంటే మొల్దారమారా? నేను వేరే బెల్ట్ అనుకుంటుని. సరే గాని మొల్దారం కనబడకుండా టక్కేసుకో. నీకు కొంచెం తెలివి ఉందా అని పాయింట్ జారుతానని మొలదారం ఎక్కించుకుంటుంది. మళ్ళీ టక్ వేసుకో మొలదారం కనిపించకుండా అంటే మళ్ళీ పాయింట్ జారితే ఎట్లా? ఓ సిని నీతో గోసనే ఉంది గారా. నువ్వైతే టక్ అయితే వేసుకో. ఒకవేళ పాయింట్ జారుతుంది అనిపిస్తా గిట్ట పాయింట్ మర్చుకొని కాంట పెట్టుకో. పాయింట్ మర్చుకొని కాంట పెట్టుకో. సరే ఫోటోలు దిగేటప్పుడు పెట్టుకుంటా. అయితే కానీ వాళ్ళకు నేను ఇంట్రెస్ట్, నీకే ఎక్కువ ఉండేది. నువ్వే బాగా చూపిస్తాను మరి. అరే నీతో ఒక ముచ్చడు ఎప్పుడు మర్చిపోయినరా? నేను వాళ్ళతోని డీల్ చేసిన. ఒక్క ఫోటో దిగితే 100 రూపాయలు. నువ్వు ఇంకా మంచిగా రెడీ అయిన వరకు ఇంకెక్కువ ఫోటోలు దిగుతారు, మనకే పైసలు ఎక్కువ వస్తాయి. అబ్బ దొంగ సచ్చిందానా, ఇంతగానే చేసినావా అని ఇతరులను మోసం చేయొద్దే, నాకు అమ్మ చెప్పింది. మనం వాళ్ళని మోసం చేస్తలేం రా, వాళ్ళే వేరేటోళ్ళ మోసం చేస్తారు. ఏం కాదు, మనం పుక్కనికి ఎత్తే మనకి ఏమత్తదిరా? నువ్వు తీసుకుంటే తీసుకో, నాకైతే అద్దు. పర్వాలేదు, మనం 10 రూపాయలు తీసుకుంటే మన 20 రూపాయలు పోతాయట. నాకు అమ్మ చెప్పింది, నాకు అద్దు. అరే నీకు అన్న అమ్మ ఎత్తదిరా. అమ్మ మాటలు నువ్వు అన్ని వింటావు గానీ నువ్వు తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. నేను తీసుకుంటా పైసలు గానీ ఆడ నువ్వేమోర్రకు సపరేకుండు. సరే సరే సపరేట్ ఉంటే గానీ వాళ్ళేందే ఇంకా అత్తలేరు. వాళ్ళకి ఇచ్చిన టైంలో 2 గంటలు అయిపోయింది. అరే వాళ్ళు ఎప్పుడు వద్దాం మనకేందిరా? నువ్వు టైం చెప్పినావుగా, ఆ టైంకి సపరేట్ ఇంటికి వద్దాం. సరే సరే. నేనారా మా ఫ్రెండ్ గారిని కలుస్తాను పోతాన్నా. సరే గాని మొన్న వదిన చూసి వచ్చిన వాటగా, మరి ఏంది సంగతి? ఏ మీ వదిన నేను ఎందుకు చూసిండ్రా? నీకు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను చూడలే. ఓ అన్న, వదిన అంటే మా సొంత వదినే కాదు, నువ్వు మొన్న పిల్లని చూసి వచ్చినావు చూడు, గా వదినే. ఓహో గా వదిన నారా? నీ అక్క మీ వదిన నేను ఎప్పుడు చూసి వచ్చినా అని నేనెంత భయపడుతుంది. ఆహా, మా వదిన చూస్తే నేను ఊకుంటానా? బొక్కలు ఇడిచి బొందలు పెడతా. ఏ మీ వదిన నేను చూస్తారా? చూడలే ఇప్పుడు చూడలే, జవాన్లో మా చూసినా కానీ. ఏమో అంటావు? ఏం లేదురా. సరేగా నేను నన్ను ఎందుకు ఆపినావు చెప్పు. ఏం లేదన్నా, నీకు పిల్ల సెట్ కాలేదా? మరి దానికి దావత్ లేదా? నాకు పిల్ల సెట్ అయితే నీకు దావత్ ఎందుకు ఇద్దరా? నువ్వేమన్నా ఏ చుట్టావా చుట్టావా? అట్లా కాదన్నా, ఖుషి కొద్దీ ఇవ్వంటన్నా. చల్ ఖుషి లేదు పసి లేదు, నువ్వు గింత అందులో నీకు దావత్ కావన్నా? చల్ నేను ఇయ్యపా. ఇగో అన్న, ఇప్పుడు ఇట నాకు దావత్ ఇవ్వకపోయినావు అనుకో, నీ పెళ్లి క్యాన్సల్. అదే నా శాపం. అరే ఓ పిల్ల బచ్చా, నువ్వు శాపం పెట్టినంత మాత్రం నా లగ్గం క్యాన్సిల్ అవుతాదిరా? చల్ లగ్గం క్యాన్సిల్ కాదు, ఏం కాదు పో. నువ్వు ఎన్ని శాపం అర్థాలు పెట్టుకుంటా పెట్టుకోపో, నేను మాత్రం దావత్ ఇయ్య. ఇగో అన్న, నా నాలుగైనా మచ్చలున్నాయి, నా అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఇట నువ్వు నాకు దావత్ ఇవ్వకపోయినావు అనుకో, నీ పెళ్లి క్యాన్సల్. అరే ఓ పిల్ల బచ్చా, నీ నాలుగు మీద మచ్చలే ఉండని ఏమని ఉండని, ఆ దేవుడు దిగొచ్చినా కానీ ఈ లగ్గం జరుగుతుంది. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను మాత్రం దావత్ ఇయ్య. నువ్వెన్ని శాపనార్థాలన్నా పెట్టుకో. ఇగో అన్న, ఈ పెళ్లి క్యాన్సల్ అవుతుంది. ఈ జన్మల నీకెప్పుడు లగ్గం కాదు, నాకెప్పుడు దావత్ ఇస్తావో అప్పుడే నీకు లగ్గం అవుతుంది. ఇదే నా శాపం. జన్మల నీకు లగ్గం కాదు, పో. పిల్లని ఇంకేడుండమన్నావురా? ఎంత దూరం తీసుకోతావు గిట్లనే? ఈ చింత చెట్టు కింద ఉంటా అన్నారే, పోదాంపా. ఆగో గై కాదు అచ్చి ఉన్నారు, నాడు. ఏమైంది అశోకు, గింతసేపా? మేము వచ్చి 2 గంటలకు ఎక్కువ అవుతుంది. ఆగో టైం ఎక్కువైతే తక్కువ అవుతుంది. మీరు ఇచ్చిన టైం దాకుండూరు, టైం అయిపోయినాక మీకుర్రి. టైం అంటే టైమే. నేను ఇచ్చిన టైంలల్లా మీరు ఎన్ని ఫోటోలన్నా దిగుర్రి. నేను ఇచ్చిన టైం అయిపోయిందా నేను జంపు. ఇగో మేము ఒక 45 ఫోటోలు తీసుకుంటాం, అట్నే 3 వీడియోలు తీసుకుంటాం. మీరు చెప్పిన టైం కల్లా ముందే పంపిస్తాం, కానీ రియల్ లెవెల్ లాగా యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేసుడు కాదు, జీవించుతా. నీకు విషయం తెలుసా? యాక్టింగే నా తర్వాత పుట్టింది. అంటే నీకు 40-50 ఏళ్ళు ఉంటాయా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అట్లా కాదు, యాక్టింగ్ లో తేరున్నా అంటన్నా. సరే అని నువ్వు ఎట్లుంటా మాకేంది, దా ఫోటోలు దిగుదాం. ఇగో నేను చెప్పింది గుర్తుకున్నదా? ఫోటోలు దిగుతానే 100 రూపాయలన్నా. వీడియో గురించి నాకు చెప్పలేదు. ఒక్క వీడియోకు 150 రూపాయలు. మా గుర్తుంది, దించుతా పారి.
ఆ పొలాల పొండ చేనుల పొండ చిలకల పొండ ఎక్కడ జాగా మంచిగా ఉంది అక్కడ దించుతారు. ఏ రా ఇగో ఈ రోడ్డు మీద నీడకు మంచిగా వస్తాయి ఫోటోలు నేను తీస్తా దిగుర్రి. అశ్విని ఒక స్టిల్ చెప్పే. ఇగో ఇప్పటి మందం మీరు ఇద్దరు లవర్లు ఫోటోలు మంచిగా దిగాలి. ఇగో ఇవాళ ఒక్కరోజు లవరు రేపటి లవర్ బివర్ అన్నావు అనుకో నడవది. ఇప్పటి మందమే, అది కూడా యాక్టింగే అంతే. గదే మరి యాక్టింగే. నీ అసంటోళ్ళు 100 మంది వచ్చినా కానీ నీ లొంగ. అబ్బా ఈడేదో పెద్ద అందగాడు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఎక్కడ దిక్కులేక అక్కమ్మ కూడా దిక్కైనట్టు అయింది నాకు ఈడితోటి. సరే సరే ముందైతే ఫోటోలు మంచిగా దిగు. సరే సరే. ఓ చెల్లె ఏనొక మంది స్టిల్ చెప్పే. ఇగో మీరు ఫస్ట్ లవ్లో పడ్డ ఫోటో వీదే. ఇద్దరు మంచిగా స్టైల్లో నిల్చోర్రి, ఒకరికొకరు చూసుకోర్రి. ఇగో అశోక్ ఫోటో దించు. అరే నువ్వు జేబులో చేతి పెట్టుకోరా. ఓరు వారి జేబులో పెట్టుకున్నా అంటే మీ జేబులో కదరా కింది జేబులా. కింది జేబులనా? సరే సరే నాకు తెలియదు కదా ఫస్ట్ టైం అట్లా. ఓకేనా? కింది జేబులు అంటే వెనక జేబులా కాదే. కింది జేబులు అంటే ఇగో ఇట్లా గీ జేబులా. ఇగో ఇట్లా స్టైల్గా నిల్చో, ఒకరి కన్నా ఒకరు పెట్టుకొని చూసుకోరి. అగో కళ్ళ కళ్ళు పెట్టి చూసుకుంటాట. నా కళ్ళు నీకు ఇస్తా, నీ కళ్ళు నాకి. ఒక్కళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు పెట్టుకొని చూసుకున్నాడు అంటే ఒకళ్ళది ఒకళ్ళు పెట్టుకొని చూసుకున్నాడు కాదు, ఇట్లా చూసుకున్నాడు అంతే. అట్లా ఓడుకోవాలి చూసుకోర్రి. సరే. ఎంతసేపు చూస్తావు? ఇట్లా చూసి నన్ను బుట్టలు వాడు కూడా చూస్తానువా? వేరే స్టిల్ చెప్పు. అబ్బా మీవో నిజంగా ట్రై అయితే ఎవరు వాడరు కానీ బాగా ఓరక్షణ చేస్తాడు. అడుగు అంతే గాని. అరే నువ్వు అట్లనే జేబులో చేతి పెట్టుకొని ఆమె బుద్ధ మీదకి ఇలా చేతాయి. ఏంది చెయ్యేసుడా? తప్పు తప్పు. నేను ఆడదాన్ని టచ్ కూడా ఏం చెయ్యా. కావాలంటే ఇట్లా పెడతా ఎయిటింగ్లా, దీని కింద ఉన్నట్టు ఎయిటింగ్ చేసుకో. బా నీతో నాకు గోసనే ఉందిరా. ఇగో ఆ ఫోటో మెల్ల ఎట్లనో ఎడిటింగ్ చెప్పి నువ్వు నడు మీద చేతాయి. సరే. ఓ పిసా నడు మీద చేతేస్తురంటే ఆ నడు మీద కాదు, నీ నడు మీద గిట్లా చేతేసుకొని నవ్వు. అయ్యో మీరు అన్నది నా నడు మీద నేను. సరే సరే నాకు కూడా కొత్త కదా తెలియదు కదా. ఇప్పుడు ఈ చేయి పెట్టినవా, నెక్స్ట్ ఈ చేయి పెట్టు. ఇగో మధు అట్లా మా అన్న కన్నలకి వెళ్ళియుడు. అరే నువ్వు ఇటే కెమెరాకి వెళ్ళియుడు నవ్వు రే. అవ్వ కంపచ్చి వాడైతుంది. దింపు ఇంకెంతసేపు అంటే టానం చేయలే, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇటే వచ్చిన. నువ్వు ఫోటో దించు. చాలు ఇక్కడ ఫోటోలు దిగిన కాడికి. ఇగో అశోక్ ఈ ఫోటోలతోని 300 3 ఫోటోలకి వీడియో తీసుకుంటే ఇటే తీసుకో, వేరే లొకేషన్ కోదాం. బా నీ నెక్కలు మత్తాయి కానీ ఇగో నడుచుకుంటారు వీడియో అవుతా. మధు ఒకసారి విటియుడు మాట నిన్ను వచ్చాడు. మధు ఒకసారి విటియుడు. అరే నువ్వు ఆమె చూడరా. అబ్బా ఈ ఎండాకాలం రాకముందే గింత ఎండలు కొడతానే ఎవరా కొద్ది కొడతలేవు ఎండలు. అంతేమో కానీ ఎండాకాలం అయితే పెళ్లి చేసుకోకురా. ఎండాకాలం పెళ్లి చేసుకుంటే ఏమవుతుందిరా? ఎంత తిన్నా కానీ తిన్నది పోయిన పట్టదురా. నీ తిన్నది పోయిన పట్టదు అంటున్నావు. ఈ ఎండాకాలం అయితే వేసుకుంటే మంచిదిరా. చుట్టాలు వచ్చినా కానీ ఏంటన్నా వండవచ్చు మంచిగా. చుట్టాలు ఏందిరా చుట్టాలు? ఈ కాలంలో కాకపోతే ఏ కాలంలో అయినా వండుకోవచ్చు. నీటికాడ కాకపోతే నా ఇంటికాడ వండుకుంటారు. ఈ ఎండాకాలం బగారు పోదు ఇంటూ దూపు అవుతుందిరా. తిన్నది మనసున పట్టది. ఎవరు నీ అక్క నీ తిండికే వచ్చిందారా గతి. సరే అయితే బలం ఉంటేనేమో జరుగుతుంది, బలం లేకుంటేనేమో జరగదు పెళ్ళి. బలం లేదంటావేందిరా? బలం రోజుకు 3 పూటలు పంది లెక్క తింటాను. అటు చూడు కూర్చుంటే బండన్న చాలతలేదు. ఓరు వారి బలం అంటే ఈ బలం కాదురా, పేర్ల మీద బలం ఉండాలి. ఇద్దరు పేర్ల మీద బలం ఉంటేనే లగ్గం అనేది అవుతుంది. గా బలం మారా. అది ఇప్పుడు ఉన్నా కానీ పెట్టుకోకు. చలికాలమో ఆనకాలమో పెట్టుకో. అరే నువ్వు బలం ఉన్నవేమిరా? బలం ఎప్పుడంటే అప్పుడే పెట్టుకుంటా నేను అంతే. చల్ నువ్వు అత్తరా లేకుంటలేదు పెళ్ళికి. గంత మాట అన్నవేమిరా? సరే కానీ రాను కానీ నాకైతే ఒక కాటన్ బీర్లు పంపు. అబ్బా తింపి కొడితే నువ్వు 100 రూపాయల కట్నం కూడా పెట్టావు. నీకు కాటన్ బీర్లు రారా? నువ్వు ఎంత కట్నం పెడతావు దాని మీద నేను బీర్లు ఎత్తపో. అయినా నువ్వు నన్ను పెళ్లికి రాకన్నావు గారా. పెళ్లికి రాను రాను భరత్ వచ్చి కడుపు నిండా అయిపోతా. ఓరు వారి జోక్గా అన్నా కానీ నువ్వే తోడు పెళ్ళి కొడుగా రా. సరే కానీ ఎందుకు అమ్మాయిని ఒకసారి చూడబుద్ధి అవుతుందిరా, పోయి కలిసేద్దామా? ఎందుకురా పెళ్ళేదా కుబ్బాగుతలేదా? అట్లని కాదురా, ఒకసారి కలిసి అట్లా మాట్లాడదామని ఉందిరా. సరేరా ఇయ్యాల అయితే అత్త, రేపైతే డ్యూటీ ఉంది మరి.
సరేరా అప్పటికైతే పోదాం మరి. నువ్వు నా సోపతికి వచ్చినందుకు రాత్రి బిల్డింగ్ మీద కూర్చుందాం, 2 బీర్లు తాగుదాం. సరేరా, అట్లయితే పెళ్ళేదాకా రోజు పోదాం, రోజు బంగ్లా మీద తాగచ్చు. ఇవరాక డ్యూటీ అంటే ఇవ్వరా? తాగుడంటున్నావు గారా, అందుకే. అయినా కానీ మా మనోజ్ సార్ మంచోర్రా, పెళ్ళంటే 4 రోజులైనా లీవ్ ఇస్తాడు. సరేరా, అప్పటి వరకు అయితే ఫోన్ చేస్తా, పోదాం మరి. సరే. అరే అన్న, ఆమెకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయాలి. మొక్కల మీద కూర్చొని ఆమెకు పువ్వురా. కూర్చో. సరే నాకు మాయర్కి నేను చేస్తా. అరే కూర్చున్నాడు అంటే ఎరవైనట్టు కూర్చున్నాడు కాదురా, ఇట్లా మొక్కల మీద కూర్చుని ఇట్లా పువ్వు అంటుంది అట్లీ. నాకు తెలియదు కదా, అందుకే ఇప్పుడు చూడు మంచిగా ఇస్తా. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకేం స్టిల్లు ఉన్నాయి? ఇంకా అంటే గా సినిమాలో చూసినా గా ముద్దిచ్చే సీన్ అట, గసోడి లేవు చూడురి. అబ్బా నీ దగ్గర ఈ కళ కూడా ఉందా? ఇవ్వరాక చెయ్యెత్తే మీ అమ్మ చెప్పిందేమో పరాయాడదాన్ని ముట్టుకోవద్దని, మరి ముద్దు పెట్టేద్దాన్ని మీ అమ్మ చెప్పలే? చీచి తప్పు నాకు అలాంటి ఆలోచనలు లేవు. కొన్ని సినిమాలలో ఉంటాయి కదా, అట్లా మామూలుగా అడిగినా. నేను తప్పు అట్లా పెట్టా, కావాలంటే పెట్టుకోమాను. ఇక అవేం పడ్డదిరా, అంతేగాని ఇగో ఫోటోలు వీడియోలు మాజాలు కానీ ఇవ కాబోయే హస్బెండ్ రమ్మను రీ, ప్రూఫ్ పెట్టాలంటారు కదా. ఫోటోలు వీడియోలు చూస్తా నమ్మడు, డైరెక్ట్ చూస్తే బెటర్ కదా. చెప్పండి రమానూరి, టైం అయిందంటే నేను మాత్రం ఉండా, టైం అయిందంటే వెళ్ళిపోతా. సరే. హలో, కొంచెం నీతో పర్సనల్గా మాట్లాడాలి, మా ఊరు అడ్ల సెంటర్ కాడికి రా. ఫోన్ చేసినావా? ఇగో మన ముగ్గురం ఈయనే ఉందా. అరే సుమన్, నువ్వు పోయాడు జాక్కపో, మేము వేసినప్పుడు రా. సరే. అరే గిటెందుకు తీసుకొస్తున్నారా? అరే ఆ అమ్మాయి ఫోన్ చేసిందిరా, ఈ మా ఊరు వడ్ల సెంటర్కి వెళ్ళి రా అన్నాక వస్తా అన్న. సరేరా. అరే గిరి యోగినే ఉన్నారా పాప? సరే. చెప్పేందుకు రమ్మన్నావు? నీతో కొంచెం మాట్లాడేది ఉంది, అందుకే రమ్మన్నా. సరే కానీ మరి ఈ లెవెల్ మొన్న పెళ్లి చూపుల కాడికి కూడా రాలే. వీళ్ళ ఈమె నా ఫ్రెండ్, ఇగో ఈడు మా అన్న. అవునా? పర్సనల్గా మాట్లాడదామంటే నువ్వు సింగిల్గా ఉంటావు కావచ్చు అనుకున్నా కానీ వీళ్ళని పట్టుకొని వచ్చినావు, మరి ఏంది కథ? అంటే అది నువ్వాగే ఇవన్నా, ఇది చెప్పడానికి భయపడుతుంది. నువ్వంటే దీనికి ఇష్టం లేదు, ఈ లగ్గం ఇష్టం లేదు, ఇది ఇంకా చదువుకుంటుందట. అయ్యో చదువుకోవాలని ఉందా? మరి ముచ్చటేదో నాకు ముందు చెప్తే అయిపోవు కదా. అమ్మా, ఇంత సింపుల్గా ఒప్పుకున్నాడు. నేను ఇంకా 1 డే లవర్ అని చెప్పి నాటకాలు చేసిన. అంటే అన్న ఇవ చదువుకుంటుందంటే ఇప్పుడు సంబంధం క్యాన్సలేగా. అగో సంబంధం ఎందుకు క్యాన్సల్? చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, లగ్గమైనా కానీ చదివిస్తా. ఇంకేంది, మంచిగా చదివిపిస్తా అంటాను కదా, చదువుకో. అట్లా నువ్వాగే గంత మంచి చదివిస్తా అంటాను, మీ వాళ్ళు కూడా ఖర్చు తక్కువ అవుతుంది. నువ్వు ఆగు. అవన్నా ఎలా చదివిస్తావు? ప్రైవేటా గవర్నమెంటా? అవు ఎందుకు పెట్టినావే? మరి లేకపోతే ఏంది, పెళ్ళైనాక ఎట్లా చదువుకుంటారు? నేను అట్లా చదువుకోలేను మంచిగా. ఏమైందేమో మీ దాంట్లో మీరే మాట్లాడుకుంటారు. అయినా మావాడు పెళ్ళైనాక చదివిస్తా అంటానుగా, ఇంతకన్నా మంచి మొగడు దొరుకుతాడా? అరే మంచిగా మాట్లాడినవరా, రాత్రి నీకు ఒక బీర్ ఎక్కువ చేస్తా. అట్లయితే ఇవన్నా దానికి ఇప్పుడు అట్లా చదువుకోవాలని లేదట, లగ్గమదేమదు. ఏం కత్తి, మావాడు ఇంకో సంవత్సరం అయినా ఆగుతాడు, మావానికి ఎగిరితమేం లేస్తాయి. నువ్వు బాగా చదువుకొని కలెక్టర్గా. అరే వీళ్ళు మనం నిడిసబెట్టేటట్లేరా, ఈ సంబంధం ఎట్లనో ఓకే వేసుకునేటట్లే ఉన్నారు. గట్టి ఉన్నట్టుంది. అశ్విని ప్లాన్ బి. ఇగో అన్న ఉన్న ముచ్చట చెప్తా అన్న, దీనికి లవర్ ఉన్నాడు. అంత సీన్ లేదు, మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసినాం, నీకు లవర్ లేడు ఏం లేదని మాకు తెలుస్తాయి. ఏమంటావురా? గంతే సంవత్సరం కాదు 2 సంవత్సరాలు చదువుకో. అరే మీకు చెప్తే అర్థమైతలేదు అన్న, నిజమే దీనికి లవర్ ఉన్నాడు. కావాలంటే ఇట్లా మీకు ప్రూఫ్ కావన్నా? అరే అశోక్, ఫోటోలు వీడియోలు ఉండే కదా, అలా చూపెట్రా. ఆయే చూపిస్తా. ఇగో అన్న చూడు, ఇగో ఇగో. గవన్నీ మేము నమ్మం, అవి అయినా ఏ ఫొటోస్ లెక్క ఉన్నాయి. ఈ రోజులలో ఏం వాడతారు, మనుషులేని మేము నమ్మం అని తీసుకురాపోరి. ఇగో మీరు ఇట్లా అంటారని తెలిసే ఆయన కూడా ఇటే పట్టుకొచ్చినాం. ఇగో మీరు ఆయన ఏమనొద్దు, వాడు అట్టనే భయపడతాడు, సరేనా? అరే సుమాన్ అతను చూడుర్రి. అరే ఇల్లు చూస్తే నమ్మబుద్ధి అయితే లేదురా, ఇది నాటకం అనిపిస్తుందిరా. కట్టెట్ అనిపిస్తుందిరా నీకు? వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, ఆడు ఫోటోలో చూపించిన డ్రెస్సులు సేమ్ ఉన్నాయిరా, అవి ఇప్పుడే దిగినట్టున్నారు. కరెక్టేరా.
నాకు తెలిసి ఇది నాటకం ఆడుతున్నట్టున్నారు, ఇది ఒక అబద్ధం పెట్టి. అరే ఇలా డౌట్ వచ్చినట్టుందిరా, ఏమన్నా కవర్ చెయ్యు. కవర్ చేస్తావు ఇవో అన్న గేనక ఇట్లా మాట్లాడుతురేందన్న, వీళ్ళు కలిసినప్పుడల్లా ఫోటోలు దిగుతారు, ఇలా కలిసిర్రు, ఇవాళ ఇదే డ్రెస్ మీద ఇప్పుడే ఫోటోలు దిగిర్రు, దీనికి ఇట్లా మాట్లాడుతురేందన్న మీరు? ఆయన ముందే తెలుసుకోమంటే గారా లవర్ ఉన్నారా లేరా అని, ఇవే పంచాదులు ఉంటాయని అన్న. ఆగురా నువ్వు. మీరు ఎన్ని రోజులు లవ్ చేసుకోబట్టి? మేమా ఒక్క వన్ డే అవుతుంది. వన్ డే లవ్ ఏందిరా? అదే వన్ డేనా? అవులాగా ఆగు. ఓ అన్న వన్ డే కాదు 1 year అవుతుంది అంటుండు, ఏమంటావురా? 1 year 1 year? నాకేదో డౌట్ కొడుతుందిరా. ఏ డౌట్ లేదు, నువ్వు వచ్చి బండెక్కు చక్కగా పోదాడి. ఇగో మీ సంబంధం క్యాన్సల్, మావాడు వేరే సంబంధం చూసుకుంటాడు, నువ్వు దారా బండెక్కు పోదాడి. ఇగో నా టైం అయిపోయింది, నేను పోతాను ఇక. అరే అశోక్ 650 మొత్తం ఫోన్ పే అయ్యి. ఏ చేతపా క్యాన్సల్ అయితే అయిపోయి అలా